మీరెప్పుడైనా ఎగ్జిబిషన్‌కి కానీ, మేళాకి కానీ వెళ్లారా? అక్కడ ఎంత యూనిక్ థింగ్స్ కనబడతాయి తెలుసా? అవి చాలా ముచ్చటగా అనిపిస్తాయన్నమాట. ఈ సెరామిక్ థింగ్స్ వీటిని చేయడానికి చాలా టైం పట్టిద్ది కావచ్చు. ఇట్లా ఔట్‌కమ్ రావడానికి ఎన్ని డేస్ పట్టిద్దో కానీ, ఈ ఎగ్జిబిషన్‌లో ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. నేను టర్కీకి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి వాటికి చాలా ప్రైజెస్ ఉండేవి. యాక్చువల్లీ లైఫ్ డోంట్ నీడ్ లగ్జూరియస్ అండ్ కాస్ట్లీ థింగ్స్ టు బీ హ్యాపీ. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్‌లో అండ్ చిన్న చిన్న మూమెంట్స్‌లోనే మనకి హ్యాపీనెస్ అనిపించిద్దన్నమాట. బట్ దెర్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించిద్ది. ఒక రా మెటీరియల్ నుంచి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎంత శ్రమపడి ఉంటారు కదా. బట్ ద అవుట్కమ్, ఆ బ్యూటీ అవుట్కమ్ని మాత్రమే మనం చూడగలుగుతాం అన్నమాట. వీళ్ళు ఇంక పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా చాలా టెక్నికల్గా బిహేవ్ చేస్తారు, చాలా టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. అందుకే నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ స్టడీ, నాలెడ్జ్ ఉంటే లేకపోతే